జగన్ ప్రభుత్వంపై ఘాటు కామెంట్ చేశారు దగ్గుపాటి వెంకటేశ్వరరావు. బాపట్లలో మాటామంతిలో పాల్గొన్న ఆయన ఎన్నికల్లో ఓడిపోవడమే మంచిదంటూ వ్యాఖ్యలు చేశారు. 4 ఏళ్ల పాలనలో ఒక్కటంటే ఒక్క రోడ్డు కూడా వేయలేదని, గెలిచి ఉంటే మీకు సమాధానం చెప్పలేక ఇబ్బంది పడేవాడినని, దేవుడే తనను ఓడించాడని కామెంట్ చేశారు. రైట్, వైసీపీపై దగ్గుబాటి వెంకటేశ్వరరావు కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ కొంత వైరల్గా మారుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సురేష్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సురేష్, మొత్తంగా దగ్గుపాటి వెంకటేశ్వరరావు ఏవైతే కామెంట్స్ చేశారో, అంటే తన నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఒక్క రోడ్డు కూడా రాలేదు, ఒకవేళ గెలిచి ఉంటే ప్రజలకు సమాధానం చెప్పలేకుండా ఉండేవాడినంటూ ఆయన చేసిన కామెంట్స్ కొంత ప్రకాశం జిల్లా రాజకీయాలని ప్రభావితం చేస్తున్నాయని చెప్పుకోవాలి, కొంత వైరల్గా మారాయని చెప్పుకోవాలి. మొత్తంగా దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి సురేష్? ఆగిపోతాను ఇక ఎందుకు, మనం మంత్రి కూడా చేసాము ఇంతవరకు చాలు కదా, మనం మళ్ళీ ఇంకో పార్టీలోకి వెళ్ళి మనం ఏదో మళ్ళీ మారామని చెప్పు అదేదో అనుకుంటారు. అప్పుడు పార్టీ ఇంకా అధికారంలో రాలా బీజేపీ. నేను గట్టిగా ఫోర్స్ చేసి ఆవిడ్ని లేదు ఉండాల్సిందే అని చెప్పి ఆ రోజు చేయడం జరిగింది. అలా ప్రస్థానం ఎక్కడికక్కడికి అది నెట్టుకుంటా వస్తుంది. కోట్లు వేయలేదు ఇక్కడ, కానీ నిజంగా కనుక మీరు ఆ రోజు కనిపించినట్లయితే ఆ పరిస్థితి ఏంటి? వాళ్ళ అవగాహెత్తుకునేటట్టు ఉండేవాడినా, అవగాహెత్తుకునే తిరిగేవాడినా? తిరగను కదా. మరి ఎవరు చేశారు ఇది? మీరు కాదు, కొంత చేశాడు, మా మనిషి కోరి చేశాడు. ఆ తర్వాత జగన్ పిలిపించి అబ్బాయి ఎమ్మెల్సీ చేసి మంత్రి చేస్తాను అని చెప్పాడు 2 నెలలకి ఓడిపోయిన తర్వాత. కానీ అది ఉండటం సాధ్యం కాలేదు. ప్రజల కోసం మనకి అవకాశం ఇస్తున్నారు.